చేశారు. ఈరోజు నేను మీకు మాట జ్ఞాపకం చేయనా? ఈరోజు ఇక్కడ జీవిస్తున్నటువంటి నీవు నేను మనందరము కూడా దేవుని కోసమే జీవిస్తున్నాం. హల్లెలూయ. దేవుడు తన కోసం మనల్ని చేశాడు, కానీ నీ కోసం కాదు, లేకపోతే నీవు ఇతరుల కోసం కాదు. గమనించండి, దేవుడు మనల్ని సృజించింది దేనికంటే తన కోసం, తన సన్నిధిలో మనలని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టుకుని తన కృపా మహిమకు కీర్తి కలగ చేసుకోవాలనేది, అందుకోసమే దేవుడు మనల్ని సృజించాడు. ఇది దేవుని యొక్క దైవేచ్ఛ. హల్లెలూయా. అయితే ఈ కోరికను, ఈ దైవేచ్ఛను నెరవేర్చుకోవటానికి దేవుడు అనాది కాలం నుండి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. దాన్ని ఏమంటారంటే, మనం గమనిస్తే మన రక్షకుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామములో చేరివచ్చిన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే, దైవేచ్ఛ అనేటువంటి అంశం ఇవ్వబడింది. ఈరోజు మనం అంశం ఏంటి అమ్మా? దైవేచ్ఛ. దైవ ప్లస్ ఇచ్ఛ ఈజ్ ఈక్వల్ టు దైవేచ్ఛ. తెలుసా అందరికీ? చదువుకున్నప్పుడు సందులు చెప్పారా? సవర్ణ దీర్ఘ సంధి. ఇది సవర్ణ దీర్ఘ సంధి. దైవేచ్ఛ అనగా దేవుని యొక్క ఇచ్ఛ. ఇచ్ఛ అంటే, జాగ్రత్తగా వినాలి, ఇచ్ఛ అంటే కోరిక అని అర్థం. దేవుని కోరిక. దైవేచ్ఛ అంటే దేవుని కోరిక. అనాది కాలంలోనే దేవునికి ఒక కోరిక ఉంది, అంటే ఇచ్ఛ కలిగి ఉన్నారు. ఆయన అనాది కాలంలోనే ఒక ఇచ్ఛ కలిగి ఉన్నారు. అది దైవేచ్ఛ, దేవుని యొక్క కోరిక. అర్థమవుతుందా? దానినే బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ దేవుని చిత్తమని, దేవుని సంకల్పం అని కూడా చెప్పబడింది. అనాది కాలంలోనే దేవునికి ఆయన యొక్క చిత్తానుసారంగా జరిగేటువంటి ఒక కోరిక ఉంది. దాన్ని ఏమన్నారంటే దైవేచ్ఛ అన్నారు. దేవునికి ఉన్నటువంటి ఆ కోరిక ఏంటో ఒక్కసారి మనము ఆలోచన చేసి ఈరోజు పాఠ్యభాగాలను ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి దాదాపుగా 6వ వచనం వరకు మనం చదువుకుంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఆ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను తన పిల్లలుగా స్వీకరించటానికి, ఎలా? ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండి ఆయన కృపా మహిమకు కీర్తి కలగ చేయాలనేది దేవుని యొక్క కోరిక. ఇది దేవునిలో ఉన్నటువంటి, అనాది కాలంలో ఉన్నటువంటి దేవుని యొక్క కోరిక. ఇది దైవేచ్ఛ. అర్థమవుతుందా? ఎప్పుడు ఈ కోరిక, దేవునికి ఈ కోరిక, ఈ ఇచ్చ ఎప్పుడు కలిగి ఉన్నారు ఆయన? జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా భూమి మీద ఉన్నటువంటి సముద్రం, నదులు, లేకపోతే పక్షులు, జంతువులు, మనుషులు, ఇంకా ఈ సృష్టి అంతటినీ కలిపి ఏమన్నారంటే జగత్తు అన్నారు. ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవునిలో ఒక దైవేచ్ఛ ఉందంట. ఏంటా దైవేచ్ఛ అంటే, భూమి నిర్మించాలి, ఆ భూమి మీద కోటాను కోట్ల ప్రజలను నిర్మించాలి. ఆ ప్రజలందరూ కూడా ఎవరైతే నీతిగా భక్తిగా జీవిస్తారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఆ పరిశుద్ధంగా ఉన్నటువంటి వారిని తన కుమారులుగా స్వీకరించి పరలోకం తీసుకెళ్ళి ఆయన సన్నిధిలో నిలబెట్టుకుని ఆయన కృపా మహిమకు కీర్తి కలగ చేయాలనుకునేది దేవుని యొక్క కోరిక. అది దైవేచ్ఛ. హల్లెలూయా. ఈ కోరిక ఆయనకి ఎప్పటి నుంచి ఉందంటే, ఈ భూమి ఆకాశం సృజించబడక ముందే ఉంది ఆ కోరిక. అది నెరవేర్చుకొనటానికే
భూమిని సృజించి, ఆకాశాన్ని, సూర్యుడు, చంద్రుడు, నదులు, సముద్రం, గాలి కదా, ఎండ, వేడి, ఇంకా ఆలోచన చేస్తే కనుక నీరు, వీటన్నిటినీ దేవుడు కలగజేశాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే దేవునికి ఒక చిత్తానుసారమైనటువంటి దైవేచ్ఛ ఆయనకు ఉన్నది. ఆ దైవేచ్ఛను నెరవేర్చుకొనటానికి భూమి మీద మనుషుల్ని నిర్మించారు. ఈరోజు నేను మీకు మాట జ్ఞాపకం చేయనా, ఈరోజు ఇక్కడ జీవిస్తున్నటువంటి నీవు, నేను, మనందరము కూడా దేవుని కోసమే జీవిస్తున్నా. హల్లెలూయా. దేవుడు తన కోసం మనల్ని చేశాడు, కానీ నీ కోసం కాదు, లేకపోతే నీవు ఇతరుల కోసం కాదు. గమనించండి, దేవుడు మనల్ని సృజించింది దేనికంటే తన కోసం, తన సన్నిధిలో మనలని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెట్టుకుని తన కృపా మహిమకు కీర్తి కలగ చేసుకోవాలనేది, అందుకోసమే దేవుడు మనల్ని సృజించాడు. ఇది దేవుని యొక్క దైవేచ్ఛ. హల్లెలూయా. అయితే ఈ కోరికను, ఈ దైవేచ్ఛను నెరవేర్చుకోవటానికి దేవుడు అనాది కాలం నుండి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. దాన్ని ఏమంటారంటే, మనం గమనిస్తే ఇప్పుడు లోకంలో కూడా కొంతమంది శాస్త్రవేత్తలు ఉంటారు, సైంటిస్టులు. వాళ్ళు అనుకుంటారో, సరే మనం కూర్చోగానే, మనం ఇంట్లోకి వెళ్ళి కూర్చోగానే చల్లగా మనకి గాలి తగలాలి, గాలి తగిలితే చెమట పట్టదు, చక్కగా హాయిగా ఉంటుంది. దీనికి మనకి గాలి తగలటానికి గాలి విసిరేటువంటి దానిని ఒకదాన్ని తయారు చేయాలి అని అనుకున్నాడు అనుకోండి ఓ శాస్త్రవేత్త. అప్పుడు ఏం చేస్తాడంటే, ఆ గాలి విసరటానికి, ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ ఫ్యాన్ ఎలాగైతే మనకి గాలి విసురుతుందో, ఈ ఫ్యాన్ తయారు చేయడానికి దాదాపుగా ఒక్కసారిగా అయిపోయింది అయితే కాదు, దీనికి ముందు కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు. అది ఎలా తిరగాలి, దానికి లోపల ఎంత కాయిల్ ఉండాలి, ఎంత ఏ విధమైనటువంటిది దాంట్లో అమరిస్తే ఇలా మనకి గాలి విసరగలదు అనేటువంటి ఆలోచనతోటి ఆ శాస్త్రవేత్త ఏం చేస్తాడంటే, మొదట ఏదో ఒక డమ్మీ తయారు చేస్తాడు, తర్వాత ఇంకోటి ఏదో చేస్తాడు, తర్వాత కొన్నిసార్లు ఇలా మనం కూర్చోగానే హాయిగా ఫ్యాన్ తగిలేటువంటి ఈ ఫ్యాన్ తయారు చేయడానికి ఒక్కసారిగా వచ్చేది, దానికి ముందు కొన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, కొన్ని ఫెయిల్ అయితే లాస్ట్లో ఏదో ఒక సక్సెస్ అవుతుంది. అప్పుడు ఆ ఫైనల్ అయినటువంటి దానిని తీసుకొచ్చి మన ముందు పెడతాడు. అర్థమవుతుందా? మీరు గమనించండి. అలాగే ఏదైనా సరే, ఒక విమానమైనా, ఒక బస్సు అయినా, ఒక కార్ అయినా, ఒక మోటార్ సైకిల్ అయినా, లేకపోతే మన చేతిలో ఉన్న మైక్ అయినా, ఏదైనా ఏ వస్తువు కనిపెట్టినా కానీ దానికి ముందు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. అంటే 1-2 సార్లు దాన్ని తయారు చేయటం, అది ఫెయిల్ అవ్వటం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావటం, ఇంకోటి ఏదో జరగటం, ప్రమాదం జరగటం. సో ఇలా ప్రమాదం జరిగినప్పుడు దీన్ని ఇంకా మోడిఫికేషన్ చేయాలి, ఇంకేదో చేయాలని అలా 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 చాలా ప్రయత్నాల తర్వాత ఒక వస్తువు మన ముందు పెడతాడు శాస్త్రవేత్త. దేవుడు కూడా అంతే. మనుషులను తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబెట్టుకోవటానికి మొదటి నుంచి దేవుడు కూడా చాలా ప్రణాళికలు చేశాడు. ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబెట్టుకోవటానికి మొదటి మానవులైనటువంటి వారిని, అనగా ఆదాము మొదలుకొని మోషే కాలం వరకు ఉన్నటువంటి ఆ మొదటి తరం యొక్క మానవులందరికీ కూడా మనస్సాక్షినిచ్చాడు దేవుడు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏదో సంగతిలో ఎక్కడో ఒక చోట తప్పిపోవటం, పాపం చేయటం, దానివల్ల అపవిత్రుడు అవ్వటం, దానివల్ల పాపిగా ఎంచబడటం అవుతున్నాడు. కానీ ఏ మనిషిని చూసినా పరిశుద్ధుడిగా కనపడతలేదు. సో ఇతడు పరిశుద్ధుడిగా ఉండాలంటే పాపం చేయకుండా ఉండాలి. పాపం చేయకోకుండా ఉండాలి అని ఏం చేశారంటే, పాపము చేయటానికి అవకాశము ఉన్నటువంటి సందర్భాల్లో దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళలోనంట ఓ మనస్సాక్షిని పెట్టాడంట దేవుడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆదాము నుండి మోషే కాలం వరకు. ఇప్పుడు కూడా మన హృదయాల్లో పనిచేస్తుంది. మనస్సాక్షి అనేది దేవుడి పక్షాన పనిచేస్తుంది. ఎలాగా? ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఇది చెయ్యొద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేస్తే దేవుడు అంగీకరించడు, ఇది దేవుడు ఎంచుకునేటువంటి సంగతి కాదు, దీనివల్ల నీకు శాపం వస్తుంది, దీనివల్ల దేవుడు కోపం వస్తుంది, ఉగ్రత వస్తుంది, కాబట్టి ఈ పాపపు పని నువ్వు చెయ్యొద్దు అని లోపల ఉన్నటువంటి మనస్సాక్షి ఏం చేస్తుందంటే దేవుడి పక్షంగా గద్దిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ గద్దింపుకి ఎవరైతే లోనయ్యి పాపం చేయకోకుండా ఆ సమయంలో నిగ్రహం కలిగి ఉంటారో వాళ్ళు పరిశుద్ధులవుతారు, దేవుని సన్నిధిలో నిలబడతారు. అలాగన మొదటి తరం వారికి దేవుడు ఏం చేశాడంటే మనస్సాక్షినిచ్చాడు. అందుకని పరిశుద్ధ వాక్యంలో కూడా ఉంటుంది, అట్టి వారి మనస్సాక్షి కూడా ప్రత్యుత్తరం ఇచ్చును అని ఉంటుంది. అంటే మనస్సాక్షి గద్దింపునకు లోబడాలని వాక్యం చెబుతుంది. కొంతమంది మనస్సాక్షి ఉన్నా సరే లోబడరు,
మనస్సాక్షి యొక్క గద్దింపును త్రోసిపుచ్చుతారు. మనస్సాక్షి చెయ్యొద్దన్నటువంటి పనులను కూడా వదిలిపెట్టేసి దాన్ని త్రోసిపుచ్చి పాపం చేయడానికి పరుగు పెడతారు. అలాగన మొదటి తరములో చాలామంది ఫెయిల్ అయిపోయారు. చాలామంది. ఒక అబ్రహాము ఒక్కడే మనస్సాక్షి గద్దింపుకు లోనయ్యి దేవుని ఎదుట పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, విశ్వాసం కలిగిన వాడిగా కనపడ్డాడు. ఇంకా అరాకొర అక్కడక్కడ చూస్తే కనుక నోవహు కానీ, హేబేలు కానీ, ఇంకా అలా కొంతమంది కనపడుతూ ఉంటారు. హానోకు కానీ అలా కొంతమంది కనపడతారు. కానీ ఎక్కువ శాతం మనస్సాక్షి ఉన్నా సరే ఫెయిల్ అయిపోయారు. దేవుని ఎదుట పరిశుద్ధులుగా లేకుండా పోయారు. సరే, ఆ తర్వాత మోషే కాలం నుంచి బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు కూడా దాన్ని ఏమన్నారంటే ప్రవక్తల కాలం అన్నారు. ఆ సమయంలో ప్రవక్తలు ఉన్నారు. అంతవరకు కూడా దేవుడు ఏం చేశాడంటే మరలా ధర్మశాస్త్రము అనేటువంటి ఒక నిబంధన దేవుడు వారికి ఇచ్చారు. సరే, మీరు మనస్సాక్షి గద్దింపునకైనా సరే లోబడతలేదా? అయితే నేనే ఒక గ్రంథాన్ని ఇస్తున్నాను, ధర్మశాస్త్ర గ్రంథాన్ని. ఇందులో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను. ఇది ఎవడైతే చేయడో, ఈ ఆజ్ఞలను ఎవడైతే పాటించడో ఆ పాటించలేనటువంటి వాడికి నేను పనిష్మెంట్ ఇస్తానని దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎందుకు ధర్మశాస్త్రం? దొంగతనం ఒకటి దగ్గరికి వెళ్ళి లాక్కొచ్చేస్తున్నాడు, అది చేయొద్దు, తప్పని ధర్మశాస్త్రం వచ్చి చెప్పింది. ఎవరైనా పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తా ఉన్నాడు, లేకపోతే పొరుగు వారిది ఆశిస్తూ ఉన్నాడు, వ్యభిచరిస్తూ ఉన్నాడు, తల్లిదండ్రుల్ని దూషిస్తూ ఉన్నాడు, తల్లిదండ్రుల్ని వృద్ధాప్యమందు వదిలిపెట్టేస్తూ ఉన్నాడు. ఇలాగున రకరకాలైనటువంటి పాపముల చేత మనుషులు అపవిత్రులు అవుతూ ఉంటే మళ్ళీ ఈ తరంలో కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. అని ఏం చేశాడంటే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చారు. పోనీ ఆ ధర్మశాస్త్రం ద్వారానైనా ఆ ఆజ్ఞలను పాటించి పాపం చేయకోకుండా పరిశుద్ధంగా ఉంటారా అని అంటే ధర్మశాస్త్రం ఉన్నా సరే పాపం మాత్రం మానట్లేదు. వాళ్ళు అర్థమవుతుందా? పాపం మాత్రం మానటం లేదు. అందుకని దేవుని పరిశుద్ధ వాక్యం కూడా తెలియచేస్తున్న మాట ఏంటంటే రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చదువుతుంది తల్లి. ఏమని రాయబడి ఉంది అక్కడ? రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చాలు తల్లి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అందరూ పాపం చేశారంట. ఏ ఒక్కడు కూడా దేవుని దృష్టికి పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా కనబడతలేదంట. ఆదాము మొదలుకొని సమస్త మానవులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమ ఏదైతే ఉందో, పరలోకములో ఆయన సన్నిధిలో ఆయన కృపామహిమకు కీర్తికి కలగజేయటానికి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉంటే ఆయన ఇచ్చేటువంటి ఆ మహిమను పోగొట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ఏ మనిషి కూడా మనస్సాక్షి ఉన్నా పరిశుద్ధుడు కాలేకపోతున్నాడు. దేవుని ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథములో ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ ఆజ్ఞలు, విధులు, కట్టడలు అన్నీ ఉన్నా సరే ఫెయిల్ అవుతూనే ఉన్నారు. సరే, ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అవుతున్నారేమో, ఒకవేళ ఎక్కడైనా ఎవడైనా పొరపాటుగా పాపం చేస్తాడో, పొరపాటుగా చేసినటువంటి పాపములకు మీరు బలి ఇవ్వండయ్యా అని అంటే కనుక కావాలని ఉద్దేశపూర్వకంగా పాపం చేయటం, బలి ఇవ్వటం, పాపం చేయటం, బలి ఇవ్వటం. అందుకని విస్తారమైనటువంటి బలులు నాకు వెక్కసమైనని దేవుడు చెప్పాడు. ఇంకా గమనించాలంటే మనిషి తన దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలనే దేవుని దైవేచ్ఛ నెరవేరకుండా మనుషులు ఏం చేస్తున్నారంటే ఆఖరికి ఏ స్థాయికి మనుషులు దిగజారిపోయారంటే మేము మాత్రం పాపం చేయటం మాత్రం మేము మానం. పాపానికి నువ్వేదైనా పరిష్కారం ఉందని చెబితే ఓ కోడి దూడనో లేకపోతే ఒక గొర్రెనో నువ్వు బలి ఇవ్వమంటున్నావు కాబట్టి ఏం కావాలన్నా మేము ఇస్తాం, కానీ మా పాపం మాత్రం మానమని దిగజారిపోయే చివరికి ఏమంటున్నారో తెలుసా? నా పాపముల నిమిత్తం నా జ్యేష్ఠపుత్రుని నీకెవ్వనా, నా పుత్రుని నీకు బలిగా ఇచ్చేనా, నా పాపముల కొరకు వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలం లేకపోతే విస్తారమైనటువంటి బలులు ఏమివ్వను, ఏం కావాలో తగ్గిస్తాను, కానీ నేను మాత్రం పాపం మానను. ఈ స్థాయిలోకి మనిషి వచ్చేసాడు. కానీ దైవేచ్ఛ అప్పటికి ఇంకా నెరవేరతలేదు. దేవుని కోరిక మొదట్లో దేవుడు మనుషులు దేని నిమిత్తమైతే ఈ భూమి మీద సృజించి ఉన్నారో ఆ కోరిక మాత్రం ఇంకా నెరవేరలేదు. కాబట్టి మరలా ఆయన కోరికను, అంటే ఎక్స్పెరిమెంట్ అని చెప్పాను కదా, మొదటిది ఫెయిల్ అయింది, మనసాక్షి ఇచ్చినా మనుషులు ఫెయిల్ అయ్యారు, మరలా ధర్మశాస్త్రం ఇచ్చినా ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఇంకా మరొక్కసారి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మరలా ఆయన సన్నిధిలో
భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబెట్టుకోవాలి. అది ఆయన కోరిక, అది దైవేచ్ఛ. కానీ మనుషులు అలా ఉండలేకపోతున్నారు. చివరిగా ఆయన చేసిన చివరి ప్రయత్నం ఏంటంటే రక్త ప్రోక్షణ, అనగా శిలువ మరణం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వాక్యం ఏమని తెలియచేస్తుందంటే, యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యోహాను పత్రిక మొదటి పత్రిక 3:5 చదువుతాను. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. దేవుడు చేసినటువంటి చివరి ప్రయత్నం మనుషులను పరిశుద్ధులుగా చేసి, నిర్దోషులుగా చేసి, తన సన్నిధిలో నిలబెట్టుకుని ఆయన కృపా మహిమకు కీర్తి కలగి చేయాలనుకునేటువంటి ఆ దైవేచ్ఛ, ఆ కోరికను నెరవేర్చుకోవటానికి దేవుడు చేసిన చివరి ప్రయత్నం ఏంటంటే పాపాలను తీయటానికి ఆయనే ప్రత్యక్షుడయ్యాడంట. హల్లెలూయా. అదే శిలువ మరణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే పాపము తీసివేయబడాలంటే రక్తం చిందించబడాలంట. కాబట్టి పరిశుద్ధ వాక్యం కూడా తెలియచేస్తున్న మాట ఏంటంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. అంటే పాప క్షమాపణ కలగాలంటే, ఒక మనిషి పరిశుద్ధుడు అవ్వాలంటే పాపం లేనిగా వాడిగా ఉండాలి. అందరూ పాపులే, అందరూ పాపం చేశారు. ఇప్పుడు ఆ పాపం తీస్తేనే కానీ మనిషి పరిశుద్ధుడు అవ్వడం. ఇప్పుడు ఆ పాపం తీయాలంటే ఏమవసరమంట? ఆ మనిషికి ఏమవసరమంట? రక్తం. అందుకని రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగనేరదని ఆవశ్యంగానే చెప్పొచ్చు. అది ఏ రక్తం అంటే పరిశుద్ధమైనటువంటి రక్తము. హల్లెలూయా. నిష్కళంకమైనటువంటి రక్తము. హల్లెలూయా. పాపము చెయ్యలేని పరిశుద్ధమైన రక్తము చిందించబడితేనే కానీ మనిషి పరిశుద్ధుడవడంట. హల్లెలూయా. కాబట్టి ఆయన చేసిన చివరి ప్రయత్నం ఏంటంటే ఒక మనిషిని పరిశుద్ధులుగా చేయటానికి కదా ఆలోచన చేస్తే గనక ఆయన చేసిన చివరి ప్రయత్నం ఏంటంటే ఆయన రక్తాన్ని కార్చాడంట. హల్లెలూయా. అందుకనే దేవుడు తన స్వరక్తమిచ్చి అనే మాట బైబిల్లో ఉంటుంది. దేవుడు తన స్వరక్తమిచ్చి అంటే సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనల్ని. తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు ఆయన. ఎందుకంటే నిన్ను పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను పాతాళమునకు వెళ్ళిపోవటం, పాతాళములోనికి నీ పాపం వలన నీవు పాతాళములో నరకయాతన పడటం దేవునికి ఇష్టం లేదు. మీరు గమనించండి, మీ దేవుడు ఆయన్ని నమ్ముకోకపోతే నరకంలో వేసేస్తాడంట కదా. మీ దేవుడు ఆయన్ని నమ్ముకోకపోతే పాతాళములో వేసి శిక్షించేస్తాడంట కదా. మీ దేవుడు అంత క్రూరుడా అనేవాళ్ళు ఉన్నారు. నేను అంటూ ఉన్నాను, మా దేవుడు పాతాళములో వేసి శిక్షించటానికి కాదు. నీ పాపము వలన, నువ్వు చేసిన అపరాధం వలన నీలో నీతి జీవితం లేకోకుండా, నీలో పరిశుద్ధ జీవితం లేకోకుండా, నీవు చేసిన జన్మ కర్మ పాపముల వలన నువ్వు నరకానికి పాతాళానికి వెళ్ళిపోతుంటే, నువ్వు నరకములో పాతాళములో కాలిపోకోకుండా తప్పించటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. మా దేవుడు క్రూరుడు కాదు, మా దేవుడు ప్రేమాస్వరూపి అయిన దేవుడు, రక్షించే దేవుడు. తన పిల్లల్ని పోగొట్టుకునటం ఇష్టం లేక ఆయనే బలిగా, అర్పణగా తనను తాను అర్పించుకొని శిలువ రక్తం ద్వారా మనందరినీ సంపాదించుకున్న గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. అది మన దేవుని గొప్పతనం. పాతాళాన్ని మనంతటా మనం వెళ్ళిపోతున్నాం తప్ప, మన పాపాల వల్ల వెళ్ళిపోతున్నాం తప్ప, దేవుడేమి ఉద్దేశపూర్వకంగా తీసుకుని నువ్వు నన్ను నమ్మలేదా, నేను తీసుకెళ్ళి పాతాళం వేసేస్తానని దేవుడు అనట్లా. మీరు గమనించండి, ఆయన ఏమంటున్నాడంటే ఒక రూట్ మ్యాప్ ఇచ్చాడు ఆయన. ఏంటా రూట్ మ్యాప్?
ఇదిగో నేను నిన్ను సృజించి భూమి మీద పెట్టాను. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుడి చేత నిర్మించబడినోడే, గుర్తుపెట్టుకోండి. ఒక్క మనుషుడి నుంచే, ఆదాము అనబడిన మొదటి మానవుడి నుంచే ఈ భూమి మీద ఇంతమంది కోటాను కోట్ల ప్రజలు వచ్చారు. వారు జాతులుగా, తెగలుగా, వాళ్ళందరూ కూడా ఈ భూమి అంతా నిండి ఉన్నారు. దేవుడు అలాగా నిండినట్లుగా, విస్తరించినట్లుగా దేవుడు అలాగా ఆశీర్వదించాడు, గుర్తుపెట్టుకోండి. శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా కోతి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఒక జాతి మనుషుడి నుంచే వచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ మధ్య కాలమే వెల్లడి చేశారు వాళ్ళు కూడా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ఒక రూట్ మ్యాప్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మనిషిని దేవుడు సృజించాడు. ఈ మనిషికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు పరిశుద్ధంగా, నీతిగా ఉండాలి. ఎందుకంటే నిన్ను సృజించిన ఉద్దేశం ఏంటంటే, నువ్వు పరిశుద్ధుడిగా, నీతిడిగా ఉంటే నేను నా సన్నిధిలో తీసుకుంటా, నా కృపా మహిమకు కీర్తి కలగజేసుకుంటా. ఇది నువ్వు చేయాలి అనంటే, ఈ మనిషి పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా ఉండవలసినటువంటి ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే పాపం చేస్తున్నాడు. నువ్వు పాపం చేస్తే నువ్వు నా దగ్గరికి రావు. ఎందుకంటే పాపులకి పరలోకములో చోటు లేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి అక్కడ పరిశుద్ధులే ఉంటారు. గమనించండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఈ మనిషి తనలో ఉన్నటువంటి ఆ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు అయితే ఏంటి, ధనమోసం ఏంటి, ధనాపేక్ష ఏంటి, లేకపోతే లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి రకరకాలైనటువంటి కోరికల చేత ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధుడు, నిర్దోషుడు కాలేక అపవిత్రుడుగా, పాపిగా, దుర్మార్గుడుగా, దుష్టుడైపోతున్నాడు. కాబట్టి ఈ లక్షణాలు కలిగిన వాడేమో పాతాళానికి వెళ్ళిపోతాడో, ఎవడైతే పరిశుద్ధుడు, నిర్దోషిగా ఉంటాడో వాడు మాత్రమే దేవుని సన్నిధిలోనికి వస్తారు. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు తన చేసిన అపరాధం వల్ల ఒక మనిషి పాతాళానికి వెళ్తున్నాడా, లేకపోతే దేవుడే ఉద్దేశపూర్వకంగా పాతాళంలో వేసేస్తున్నాడా? చెప్పండి. స్వయంకృత అపరాధం, వాళ్ళు చేసుకున్నటువంటి తప్పిదాల వల్ల పాతాళానికి వెళ్ళిపోతున్నారు తప్ప దేవుడేమి ఉద్దేశపూర్వకంగా నువ్వు పాతాళానికి వేసేస్తున్నాను నిన్న నీట్లా. దేవుని గొప్పతనం ఏంటంటే, ఉద్దేశపూర్వకంగా స్వయంకృత అపరాధం వలన తనకు తానుగా చేసుకున్న పాపాల వల్ల పాతాళానికి వెళ్ళిపోతున్నటువంటి ఈ మనిషిని ఆయన రక్తం ఇచ్చి నీ మీద ఉన్నటువంటి పాపాన్ని తీస్తేనే కానీ నీకు పాతాళంలో నుంచి బయటికి రాలేవు. కాబట్టి నీ మీద ఉన్నటువంటి ఆ పాప భారాన్ని తీసి నువ్వు పొందవలసిన శిక్షను ఆయనే భరించి ఈ పాతాళంలోనికి వెళ్లకుండా నిన్ను తప్పించి ఆయన సన్నిధిలోనికి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. ఇది దైవేచ్ఛ, దేవుని యొక్క కోరిక ఎంత అద్భుతంగా ఉందో ఆలోచన చేయండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మదిలో, దేవుని చిత్తములో, దేవుని సంకల్పములో, దేవుని ప్రణాళికలోనే ఒక పరిశుద్ధమైనటువంటి కోరిక ఆయన కలిగి ఉన్నారు. దాన్ని నెరవేర్చుకొనటానికి అనాది కాలము నుంచి తన ప్రణాళికలు మానవుల పట్ల అమలు చేస్తూ ఉన్నారు. అందులో చివరి ప్రయత్నం శిలువ మరణం. ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన రక్తము చిందించుట ద్వారా మానవులను పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసి తన సన్నిధిలో నిలబెట్టుకోవాలనేది దేవుని చిత్తానుసారమైన కోరిక. హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్తం కాచి ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ప్రభువు కూడా పిలాతుతో ఏమన్నారో తెలుసా? నువ్వు రాజువా అంటే నేను రాజునే అని అన్నారు. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజుకు వేసినట్లుగానే వాళ్ళు కూడా సిలువ వేసి ఆయనను అప్పగించినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తే గనక, ఆయన ఈ మానవులందరినీ పవిత్రులుగా చేయటానికి ఆయన చేసిన చివరి ప్రయత్నంలో జరిగిన కొన్ని సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 1 నుంచి మనం గమనిస్తే, పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించింది. సైనికులు ముండ్లతో కిరీటం మళ్ళీ ఆయన తల మీద పెట్టారు. ఎందుకంటే నువ్వు రాజు అన్నావు కదా, కాబట్టి రాజులాగానే నిన్ను సిలివేస్తా. రాజుకేమో కదా ఆలోచన చేస్తే గనక బంగారు కిరీటం నెత్తి మీద ఉండాలి, కానీ నువ్వు రాజు అన్నావు కాబట్టి నిన్ను రాజులాగానే సిలివేస్తామని ఏం చేశారంటే, బంగారు కిరీటానికి బదులుగా ఏం పెట్టారు? ఇక్కడ ముండ్ల కిరీటం పెట్టారు. తర్వాత ఊదారంగు వస్త్రాలు, అంటే రాజుకి రాజవస్త్రాలు ఉంటాయి కాబట్టి నువ్వు రాజునని చెప్పుకున్నావు. కాబట్టి ఇక్కడ ఏం రాశారంటే, మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటంటే ఎర్రని అంగీ అన్నారు, ఇక్కడ ఊదా వస్త్రం అన్నారు. ఒక వస్త్రాన్ని తొడిగించారంట. తర్వాత ఇంకా ఆలోచన చేస్తే ఆయన చేతిలో ఒక రాజదండానికి బదులుగా ఆయన చేతిలో ఒక రెల్లు కర్రని పెట్టారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కన్క్లూడ్ చేస్తూ ముగింపుగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శ్రద్ధ కలిగి మాట వినండి.
దేవుని యొక్క ఆ దైవేచ్ఛను నెరవేర్చుకొనటానికి అనాది కాలము నుండి దేవుడు చేసిన ప్రణాళికలు ఆయన చిత్తానుసారంగా ఒకటి 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 నెరవేర్చుకుంటూ వచ్చారు ఆయన. హల్లెలూయా. కానీ ప్రతి తరములో కూడా మనిషి ఫెయిల్ అవుతూ ఉన్నాడు. ఆదాము కాలంలో ఫెయిల్ అయ్యారు, నోవహు కాలంలో ఫెయిల్ అయ్యారు. ఇంకా ఆలోచన చేస్తే కనుక అలాగున మోషే కాలం వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో ఫెయిల్ అవుతూనే ఉన్నారు. సరే, వీళ్ళకి మనసాక్షి ఇచ్చిన ఇలా విఫలం చెందుతున్నారని మరలా దేవుడు మరొక ప్రణాళికను ఈ మనుషుల పట్ల అమలు చేస్తూ ఉన్నారు. అదేంటంటే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అంటే ఏంటో తెలిసింది వాళ్ళకి. పాపం చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో దేవుడు చెప్పాడు. అయినా సరే పాపం మానటానికి వారు ఏమాత్రం ఇష్టపడకోకుండా పాపము చేయటానికి మరెక్కువగా అధిక ద్రోహం చేయటానికి మరెక్కువగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయన దైవేచ్ఛను నెరవేర్చుకోవటానికి ఆయన చేసిన చివరి ప్రయత్నం శిలువ మరణం. కాబట్టి ఇప్పుడు ఒక మనిషి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని మనం నేర్చుకున్నాం? కుమారుడిగా ఉండాలి. ఆ కుమారుడు ఎలా ఉండాలంట? పరిశుద్ధుడిగాను నిర్దోషిగాను ఉండాలి. అందుకనే దేవుని వాక్యం తెలియచేస్తున్న మాట పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆయన యందు ఏ పాపము లేదు. కాబట్టి మానవులందరినీ కూడా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా. ఈరోజు దేవుని సన్నిధిలో నీవున్నావు, నిన్ను ఆయన ఎలా చూడాలనుకుంటున్నాడంటే, ఓ దొంగగానో, ఓ దోషకుడుగానో, ఓ అపవిత్రుడుగానో, ఓ జారత్వం కలిగిన వాడుగానో, ఓ కఠినుడుగానో, ఓ దుర్మార్గుడుగానో, ఓ అహంకారిగానో, ఓ గర్విష్ఠిగానో, ఓ అసూయపరుడుగానో దేవుడు నిన్ను చూడాలని అనుకుంటున్నా. దేవుడు నిన్ను తన సన్నిధిలో ఎలా చూడాలని అనుకుంటున్నాడో తెలుసా? పరిశుద్ధుడిగా చూడాలని అనుకుంటున్నాడు ఆయన. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా అలా ఉండండి. అది దేవుని యొక్క దైవేచ్ఛ. కానీ మనం అలా ఉండలేకపోతున్నాం. మనలో ఉన్నటువంటి ఐహిక విచారాలు, ధనమోసం, లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి కోరికలు, ఈ శరీరం కోరుకునేటువంటి ఈ కోరికలు నెరవేర్చడానికి లోకాశలు, ధనాపేక్ష, వ్యభిచారం, కాముతత్వం, దురాశ, ఇలాంటి లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఆశలకి, ఆ సాతానుగాడు పెట్టేటువంటి ఆశలకి లొంగిపోయి ఒక మనిషి దేవుని సన్నిధిలో పరిశుద్ధతలో నుండి అపవిత్రతలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు అలా ఉండాలి. మీరు అలా ఉంటేనే నేను తీసుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మానవుడిలో పాపం లేదు. మొదటి మానవుడు, దేవుడు ఈ భూమి మీద మొదటి మానవుడిని నిర్మించినప్పుడు ఆ మనిషిలో పాపం లేదు. దేవుడు ఓ మనిషిని నిర్మించినప్పుడు పాపము లేనటువంటి పరిశుద్ధుడిగానే దేవుడు మనిషిని నిర్మించాడు. కానీ ఈరోజు మానవులందరూ భేదం లేకుండా అందరూ పాపులయ్యారంటే కారణం ఏంటంటే, వారిలో పుట్టినటువంటి కోరికలు, సాతానుగాడి యొక్క మోసం, వాని యొక్క తంత్రాలకి లొంగిపోయి ఈరోజు ప్రతి మానవుడు కూడా అనేకమైనటువంటి అపవిత్రత చేత దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండవలసిన వాడు రకరకాలైనటువంటి పాపపు కోరికలతో జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడ్డావు. నువ్వు ఎలాంటి వారవో దేవునికి తెలుసు. మనం దేవునికి మరుగు చేసి దాచిపెట్టి తెలియకోకుండా చేయగలిగింది ఏది లేదు. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో పక్కోళ్ళకు తెలియకపోవచ్చు, ఇటు పక్కోళ్ళకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వు దేవుని సన్నిధిలో ఇక్కడ పరిశుద్ధంగా ఉన్నాననేటువంటి ఆలోచనతో బైబిల్ పట్టుకుని కూర్చున్నావు. కానీ దేవుని దృష్టిలో నీ మీద ఒక రకమైనటువంటి నింద ఉంటుంది. అదేంటో తెలుసా? ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో దోషకుడుగా ఉన్నావో, దొంగగా ఉన్నావో, అబద్ధికుడుగా ఉన్నావో, మోసగాడుగా ఉన్నావో, జారత్వం కలిగిన వారుగా ఉన్నావో, వ్యభిచారిగా ఉన్నావో, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి పాపాలు ఉన్నాయి కదా, వాటిలో ఏ వ్యక్తిత్వం కలిగి నీవు ఉన్నావో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడు అన్నీ చూస్తున్నాడు.
దేవునికి మరుగైనదంటూ ఏది లేదంట. ఆయన అంటూ ఉన్నాడు, మానవుని యొక్క హృదయపు లోతును దేవుడు చూస్తా ఉన్నాడు. తెలుసా? మనం పైరూపం చూస్తాం, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మీరు గమనించండి. అందుకనే సమూయేలు కూడా వెళ్ళినప్పుడు, దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు యెషయా కుమారులందరినీ కూడా సమూయేలు పైరూపాలను మాత్రమే చూశాడు. దేవుడు ఆ సమయంలో సమూయేలుకు ఒక మాట చెప్తాడు, నీవు అతని పైరూపమును ఎత్తును లక్ష్యము చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే మానవులు ఏం చేస్తారంటే పైరూపాన్ని లక్ష్యం చేస్తారో, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. గుర్తుపెట్టుకోండి. దావీదును చూసినప్పుడు దావీదులో యొక్క అంతరంగం దేవునికి కనపడింది, దేవుడు ఎంచుకున్నాడు. ఆలోచన చేయండి. అబ్రహామును చూసినప్పుడు మీరు గమనించండి, మొదటి మానవుల యొక్క కుమారులను మనం ఆలోచన చేస్తే హేబేలును చూచినప్పుడు, ఇంకా నోవహును చూచినప్పుడు, యోబును చూచినప్పుడు, ఇలా పరిశుద్ధమైనటువంటి భక్తులను అనేకులను దేవుడు చూచినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో ఒక విలువైనటువంటి వ్యక్తులుగా కనబడతా ఉన్నారు. వాళ్ళు మోకరించినప్పుడు, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని దేవుడు వాళ్ళ అంతరంగాలను చూచినప్పుడు వాళ్ళు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా కనబడతా ఉన్నారు. ఈరోజు నేను అంటూ ఉన్నాను, నువ్వు దేవుని సన్నిధిలో ఎలా కనబడుతున్నావు? ఏ దృష్టితో దేవుడికి కనబడతా ఉన్నావు? గుర్తుపెట్టుకో, దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. ఎవ్వరికీ తెలియకోకుండా లోపల దాగి ఉన్నటువంటి రహస్య పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టడానికి దినదినము మనం ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు వారు స్వస్థతలు చేసినటువంటి సందర్భాల్లో చివరి సమయాలలో ఒక మాట చెప్తూ ఉంటారు, నీవింకా పాపము చేయకుము, ఇంకా ఎక్కువ కీడు కలగకుండానట్లుగా నీవు పాపము చేయకుము అని చెప్పారు. మీరు గమనించండి, దేవుడు తన స్వరక్తము చేత మన పాపములన్నిటిని తీసేసి మనల్ని పరిశుద్ధులుగా చేశారు. ఆయన బాప్తిస్మం అనేటువంటి ఒక నూతన కార్యక్రమం ద్వారా, బహిరంగ సాక్ష్యము ద్వారా, ఆత్మ ద్వారా, నీటి ద్వారా జరిగినటువంటి ఓ బహిరంగ సాక్ష్యము ద్వారా నీ గత పాపములకు దేవుడు శుద్ధి కలగజేసి ఆయన ఏమంటున్నారంటే ఇంకా అధిక ద్రోహం చేయకున్నట్లుగా ఇంకా పాపము జోలికి పోవద్దు అని చెప్పారు. బాప్తిసం పొందిన తర్వాత కూడా తప్పిపోతున్నటువంటి వారు ఉన్నారు. బాప్తిసం పొందిన తర్వాత కూడా అధిక ద్రోహం చేయుచున్నటువంటి వారు లోకములో ఉన్నారు. ఈ లోకములోనికి మనం ఏమీ తేలేదు, ఏమీ దీనిలో నుండి తీసుకొని పోలేము అని వాక్యం ఉంది. ఏం తీసుకెళ్తాం? ఏమన్నా తీసుకెళ్ళగలమా చెప్పండి? కూడా పట్టుకుపోగలిగేటువంటిది ఏదైనా మనం సంపాదించుకున్న దానిలోంచి ఏదైనా ఉందా? వాని క్రియలు వాని వెంట పోవును, అదొకటే మనతో పాటు వచ్చేది తప్ప ఇంకేదీ రాదు. ఏం తీసుకెళ్తాం? ఏమీ తీసుకెళ్ళలేం. కాబట్టి ఆలోచన చేయండి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నిన్ను ఒక పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా, నిర్దోషుడిగా, నిర్దోషమైనటువంటి ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుని కోరిక. దానిని నెరవేర్చడానికే ఆయన చాలా ప్రణాళికలు చేసుకొచ్చారు. మొదటి నుంచి క్రమక్రమంగా మీకు చాలా విషయాలు చెప్పాను, ఆయన ప్రణాళికలు ఏమేంటో. కానీ ప్రతి తరములోనూ విఫలం చెందుతూ వచ్చారు. ఈ తరంలో నీవైనా దేవుని దృష్టికి పరిశుద్ధుడిగా, నిర్దోషిగా కనబడతావా? అలా కనబడితేనే దేవుడు అంగీకరిస్తాడు. అలా కనబడితేనే పరలోక రాజ్యం స్వతంత్రించుకోగలం. అలా కనబడితేనే పరలోకములో ఆయన ఇచ్చేటువంటి ఒక ఆధిక్యతను మనం పొందుకోగలం. అలా కనబడుకోకుండా నేను ఇందాక మీకు చెప్పినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో, ఓ దొంగగా, దోషకుడిగా, మోసగాడిగా, అబద్ధికుడిగా, అసూయపరుడిగా, ఇంకా లోకంలో చాలా పాపాలు ఉన్నాయి. నువ్వు ఎలా కనబడినా సరే దేవుడు నిన్ను అంగీకరించడు. గుర్తుపెట్టుకో, ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు తన చిత్తానుసారమైన దయా సంకల్పాన్ని నెరవేర్చటానికి జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ప్రేమలో, ఆయన ప్రణాళికలో మానవులందరినీ క్రీస్తులో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేసి తన సన్నిధిలో ఆయన కృపామహిమకు కీర్తి కలగ చేసుకోవటానికి మానవులందరినీ పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు నిశ్చయించి ఉన్నాడు. ఆయన దైవేచ్ఛలో కోటాను కోట్ల ప్రజలున్నారు. ఆ లిస్టులో నీవు ఉన్నావో లేదో ఒక్కసారి ఆలోచన చేయి. అల్పులము, ఎన్నిక లేని వారం. దేవుడు ఎందుకు మనల్ని ఆకర్షించుకున్నారో తెలియదు. అనేక మంది జ్ఞానులను సిగ్గుపరచటానికి, అనేక మంది లోకంలో ధనవంతులను సిగ్గుపరచటానికి ఎన్నిక లేనటువంటి మనలను దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. నువ్వేదో గొప్పవాడివనో, లేకపోతే నువ్వేదో గొప్ప జ్ఞానం కలిగిన వారనో, లేకపోతే నీ దగ్గర ఏదో గొప్ప వ్యక్తిత్వం ఉందనో కాదు, కానీ
దేవుడు ఎందుకో తన ప్రణాళికను దేవుడు మనకు బయలుపరిచాడు. కాబట్టి ఎవరైతే అధిక కీడు చేయకోకుండా, ఎవరైతే అధిక ద్రోహము చేయకోకుండా, నేను అంటూ ఉన్నాను, ఏ రోజుకి ఆ రోజు నీ జీవితంలో పాపాల యొక్క చిట్టా పెద్ద చేసుకుంటావా, తగ్గించుకుంటావా? ఎవరైతే రోజు రోజుకి ఇంకా అధిక ద్రోహం చేసుకుంటూ వారి పాపపు యొక్క భారాన్ని పెంచుకుంటారో వారు నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే తమలో ఉన్నటువంటి పాపమును భారమును తీసివేసుకొని దినదినము కూడా తెలుసో తెలియకో అజ్ఞానము చేత పొరపాటుగా తావిచ్చినటువంటి పాపమును ఒప్పుకొని విడిచిపెడుతూ ఏ రాత్రికి ఆ రాత్రే వారి ఆత్మీయ జీవితాన్ని శుద్ధి చేసుకుంటారో వారు మాత్రమే దేవునితో పాటు ఉంటారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనందరినీ కొనుక్కున్నాడు. ఈరోజు నేను అంటూ ఉన్నాను, నీ జీవితంలో తెలుసో తెలియకో చేసిన అజ్ఞానపు పాపములను ఎక్కడితోటైనా వదిలిపెడితే నీకు మేలు. ఎక్కడితోటైనా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటే మేలు. ఇంకా అధిక ద్రోహం చేయకోకుండా, అధిక పాపం చేయకోకుండా ఎక్కడితోటే నీ గత పాపములకు శుద్ధి చేసుకుని ఎక్కడి నుంచి పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే నీకు మేలు. ఇక ఇంతకు మించి అధిక ద్రోహం చేయటానికి ప్రయత్నం చేస్తే నేడు రేపో తెలీదు, రోజులన్నీ మారిపోతూ ఉన్నాయి. కాబట్టి సరైనటువంటి సిద్ధపాటు కలిగి దేవుని యొక్క ఇచ్చలో, ఆయన యొక్క కోరికలో, ఆయన దైవేచ్ఛపు కోరికలో మనందరము పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుడు తలంచి ఉన్నాడు. ఆ రీతిగా ఉండటానికి ప్రయత్నం చేయాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.